దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనము దేవుని దగ్గర అడుగుతాము. అడిగిన విషయాన్ని మనము దేవుని దగ్గర అడిగి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అయితే దేవుణ్ణి ఏదైనా విషయం అడిగినప్పుడు దేవునికి వదిలేయాలి అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. మనమందరం వేసేటువంటి తప్పటడుగు ఏంటంటే, ఒక పని జరిగించమని దేవుణ్ణి అడిగిన తర్వాత అది జరిగిపోయిందని నమ్మము. ఆయన సహాయం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాము, లేకపోతే ఆయనకి సహాయం చేయమని ఇతరులను పురికొల్పుతూ ఉంటాము. అంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఆయన దాన్ని ఎలా చేయగలడో అని చూస్తూ ఉంటాము. కానీ అలా కాదు. ఏదైనా అడిగినప్పుడు దేవుని దగ్గర మనం దాన్ని దేవుడు ఇచ్చారు, తప్పకుండా నెరవేర్చారు అని మనం విశ్వసించాలి. అయితే దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం అనే మాట ఏమని పలుకుతుందంటే ఆమేనని పలుకుతుంది. అది దేవునికే వదిలేస్తుంది. ఇదే విశ్వాసం యొక్క భాష. మా మీటింగుల్లో ఒక నీగ్రో సోదరి ఓసారి విశ్వాసానికి నిర్వచనం చెప్పింది. ఇంతకంటే మంచి నిర్వచనం మేమెప్పుడూ వినలేదు. అవసరంలో దేవుని సహాయాన్ని ఎలా పొందాలి అన్న ప్రశ్నకు ఆవిడ సమాధానం చెప్తూ ఈ నిర్వచనం ఇచ్చింది. ఆ ప్రశ్న అడగగానే ఆవిడ తన వ్రేలితో అడిగిన వ్యక్తి వైపు చూపిస్తూ గట్టిగా అంది, ఆయన దాన్ని చేస్తాడు అని నమ్మాలి. నమ్మితే అది జరిగిపోతుంది. మనమందరం వేసే తప్పటడుగు ఏంటంటే, ఒక పనిని జరిగించమని దేవుణ్ణి అడిగాక అది జరిగిపోయిందని నమ్మము. ఆయన సహాయం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాము, లేకపోతే ఆయనకు సహాయం చేయమని ఇతరులను పురికొల్పుతూ ఉంటాము. ఆయన దాన్ని ఎలా చేయగలడో అని చూస్తూ ఉంటాము. దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం ఆమేన్ అనే మాటని జోడిస్తుంది. తన చేతులు దులిపి వేసుకొని దేవునికే అంతా వదిలేస్తుంది. నీ మార్గాలు యెహోవాకు అప్పగించుము, ఆయన యందు నమ్మకముంచుము, పనిచేయవాడు ఆయనే. ఇదే నా విశ్వాస భాష. దేవుడిచ్చిన మాటపై ఆశ పెట్టుకున్నాను. ప్రార్థన ఆలకించానని ప్రణుతిస్తున్నాను. ఆయనే చూసుకుంటాడు. జీవమున్న విశ్వాసం వాగ్దానం కోసం కృతజ్ఞతలు చెప్తుంది. ఆ వాగ్దానం ఇంకా నెరవేరనప్పటికీ దేవుడు రాసిచ్చిన ప్రమాణ పత్రాలు కరెన్సీ నోట్లంత విలువగలవే. వాక్యం నిజమని నమ్ముతుంది మామూలు విశ్వాసం, కానీ ముందడుగు వేయదు. జీవంగల విశ్వాసం నమ్మి దాని ప్రకారం పనిచేయటం ప్రారంభించి నిరూపిస్తుంది. మామూలు విశ్వాసం ఇలా అంటుంది, అవును నేను నమ్ముతున్నాను, ఆయన మాటలన్నీ సత్యాలే, ఆయన చేయలేనిదేమీ లేదు. నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చేయడు. ముందుకు సాగిపో అంటూ నన్ను ఆజ్ఞాపించాడు. కానీ ఎదురుగా అడ్డుగోడ కనిపిస్తున్నది. యొర్దాను నది దారిచ్చినప్పుడు కనాను దేశంలోకి ప్రవేశిస్తాను. లేచి నీ పడకెత్తుకొని నడువు అంటున్న ఆయన స్వరం విన్నాను. నీ చచ్చుబడిన చెయ్యి చాపు అని ఆజ్ఞాపించటం విన్నాను. నాకు మరి కాస్త బలం చిక్కాక తప్పకుండా నిలబడతాను. స్వస్థతా శక్తి నాలో ప్రవేశించిన తర్వాత పనికిరాని నా చేతిని తిరిగి ఉపయోగిస్తాను. దేవుడే సమర్థుడు అని నాకు తెలుసు. సమస్తాన్ని జరిగించటానికి ఇష్టపడుతున్నాడని తెలుసు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందని తెలుసు. అయితే జీవంగల విశ్వాసం ఇలా అంటుంది, నేను నమ్ముతున్నాను. వాగ్దానాలను నేను గ్రహిస్తున్నప్పుడే దేవుడు ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తాడని నాకు తెలుసు. నీళ్లలోకి అడుగు పెడతాను, నాకు అక్కడ దారి ఏర్పడుతుంది. ముందుకు సాగి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను. నన్నెవరూ ఆపలేరు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే లేచి నిలబడతాను. సంతోషంతో నడిచి వెళ్ళిపోతాను. ఎండిపోయిన నా చెయ్యి నేను చాపగానే బాగవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పించి ఇంకా నాకు కావాల్సిందేముంది? సూచక్రియల కోసం, అద్భుతాల కోసం చూడను. వ్యతిరేకపు బాధలేవి వినను. దేవుడు సమర్థుడని నాకు తెలుసు. ఆయన వాగ్దానాలన్నీ నిజమేనని క్షణంలోనే నేను నమ్ముతున్నాను. మామూలు విశ్వాసం పగటి వేళ వెలుగు ఉన్నప్పుడు స్తోత్రాలు చెల్లిస్తుంది. జీవంగల విశ్వాసం కారు చీకటిలో కూడా కీర్తిస్తుంది. నీది ఏ రకమైన విశ్వాసం? ఈ మాటలను ప్రభువు
మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా ప్రభ. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని సెలవిచ్చారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మేము మీ దగ్గర నుంచి ఏదైనా అడిగి మరలా మా ప్రయత్నాలు మేము చేస్తూ నా తండ్రి నాయన ప్రభ ఇతరుల వైపు మనుషుల వైపు మేము చూస్తూ ఉంటాం నాయన. అలా కాకుండా నాయన నిజమైన విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. దేవా నా తండ్రి, మామూలు విశ్వాసం పగటి వేళ వెలుగున్నప్పుడు స్తోత్రాలు చెల్లిస్తుంది, కానీ జీవం గల విశ్వాసం కారు చీకటిలో కూడా కీర్తిస్తుంది. అలాంటి విశ్వాసం మాకు కావాలి ప్రభా. జీవం కలిగిన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి శక్తినివ్వండి, బలమునివ్వండి నాయనా ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ రోజంతా నా తండ్రి నాయనా ప్రభా, అయ్యా మేము అడుగుపెట్టే ప్రతి స్థలంలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. మా చేయి పట్టుకొని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. మీరు సహాయం చేయండి తండ్రి. మీ కృపచేత నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.